ఈ బాడీతో పనిచేస్తున్నాం. ఈ బాడీతో కుక్క పనిచేస్తుంది, నక్క పనిచేస్తుంది, పంది, పాము, సింహం, ఎలుగుబంటి, ఆల్ బీయింగ్స్ అంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి ప్రాణికి కూడా నాకు శరీరం ఉందా లేదా అబ్బాయిలు? ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి. ఇంకేంటంటే ఎలిమెంట్స్ చెప్పగలరు? ఇంటర్నల్ గా బాడీ, ఇంకా లోపల మన లోపల కిడ్నీలు, లివర్లు ఇవి కాదు, ఇంకా అమ్మా హార్ట్, గుండె కొద్దు మామూలు తెల్లు చెప్పు. గుండె, కాలేయము, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఇవి నాకు వద్దు. ఇక్కడ మనం అవయవాలను చేయట్లే. మనస్సు, ఇంకా అదే హృదయం అనుకోపోని, మనస్సు హృదయం ఒకటే అనుకో. ఇంకా అమ్మా మంచి, ఆ మంచి ఆలోచన కూడా మనసులో కూడా పుడతాయి. ఇంకేం లేవా అమ్మా? ఆత్మ, కరెక్ట్. ఇంకా తెలివితేటలు, అది ఎక్కడ ఉంటాయి? తెలివితేటలా, అది ఎక్కడ ఉంటాయి? ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు బాగా నచ్చిన క్వశ్చన్. మనస్సు అని చెప్పారు కదా, అది నేను ఒప్పుకుంటున్నాను. నెంబర్ 2 మనస్సు, మైండ్. మనస్సుకి విచక్షణ జ్ఞానం అంటే ఇది మంచి, చెడు అని విచక్షణ జ్ఞానం తెలిపేటువంటి గుణం ఉందా లేదా? లేదు సార్. థ్యాంక్ యూ మచ్. లేదు సార్, ఏ స్టూడెంట్స్ లేదు. మనసుకే గాని నిజంగా విచక్షణ జ్ఞానం అయితే మనసులో అసలు చెడు ఆలోచనే పుట్టదు. నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? కాలేజీకి రావాలి, ఎక్కడ సినిమాకి వెళ్ళిపోదాం, ఆలోచన ఎక్కడ పుట్టింది? అది బ్యాడ్ థాటా, గుడ్ థాటా? అది ఎక్కడ పుట్టింది? మరి అది బ్యాడ్ కదా, ఎందుకు డిస్క్రిమినేట్ చేసే పుట్టకుండా మనసు చేయొచ్చు కదా. అంటే మనసుకి ఆలోచనలని నియంత్రించేటువంటి గుణము లేదు. మ్యాన్స్ మైండ్ ఈజ్ ఏ మ్యాడ్ మంకీ అన్నారు. an autobiography of a yogi అనే ఒక గ్రంథంలో మనిషి యొక్క మనసు పిచ్చి కోతి లాంటిది. ఒకసారి 1996 లో చాప్టర్ వినండి. 1996 1996లో పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారితో వారు నాతో మాట్లాడిన దివ్యమైన అవకాశంలో నా పక్కన ఒక ఫ్రెండ్ ఏమడిగాడు తెలుసా? అబ్బాయిలు, మీలో చాలా మందికి వచ్చే ప్రశ్న ఆ రోజు పరమాత్ముని నా మిత్రుడు అడిగాడు. ఇదే డిసెంబర్ నెలలో 1996లో. స్వామి, నా మైండ్ పుస్తకం తీస్తే పుస్తకం మీద ఉన్నట్లేదు, ఎప్పుడు అమ్మాయిల మీదకి వెళ్తాను. నిజం, నమ్మకం, ఇట్స్ ట్రూ. చంచలంగా ఉంటుందంటే అప్పుడు అది నేను చెప్పాను తెలుసా? భుజం చెప్పి, బంగారు నేను ఇంకో మంత్రం చెప్తాను, రోజు 108 సార్లు చెప్పించు అన్నా. చూడండి, చెప్పండి ఏదో మంత్రం చెప్తారు కాబట్టి ఏడో పెద్ద అయిపోతాను. బంగారు, ఈ మంత్రాన్ని నువ్వు 1 సంవత్సరం పాటు జపించిన తర్వాత రెండో మంత్రం చెప్తాను, అప్పుడు అది జపించన్నాను. మొదటి మంత్రం ఏంటట? ఐ ఆమ్ నాట్ మంకీ, ఐ ఆమ్ మ్యాన్. ఐ ఆమ్ నాట్ మంకీ, ఐ ఆమ్ మ్యాన్. ఐ ఆమ్ నాట్ మంకీ, ఐ ఆమ్ మ్యాన్. రెండోది సంవత్సరం పాటు చెప్పిన తర్వాత రెండో మంత్రం చెప్పారు కదా, ఐ ఆమ్ నాట్ మ్యాన్, I am God. I am not man. I am God. I am not man. I am God. చూడండి, మొత్తం అంతా కూడా మనస్సులోనే ఉంది. అయితే దాంట్లో ఇట్ ఇస్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్. మనస్సు అనేటువంటిది ఒక ఆలోచన యొక్క బస్త. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.